కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన తెగ తగిలింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామ సభకు వెళ్లిన ఎమ్మెల్యేను ప్రజలు నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని నిరసన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదని, రైతు భరోసా ఎక్కడికి పోయిందని నిలదీశారు. 6 గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దీంతో సమాధానం చెప్పలేక సహనం కోల్పోయిన ఎమ్మెల్యే సత్యనారాయణ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి పారిపోయారు. రైతు భరోసా 17,000 అంటే 17,000 అన్నారు. ఇప్పుడు నమ్మలే కదా, మీరు నమ్మలే కదా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. రంగచారి, చెప్పండి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై గ్రామ సభల్లో ప్రజాప్రతినిధుల మీటింగ్ లో ఎక్కడ చూసినా ప్రజలు నిలదీస్తున్నారు, అడిగి కడిగి పారేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. సిద్దిపేట జిల్లా మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఈ రోజు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు తీవ్రమైనటువంటి నిరసన ఎదురైంది ప్రజల నుంచి. ప్రధానంగా ఈ రోజు ఈ గ్రామ సభ జరుగుతుంది. ప్రజాపాలనకు సంబంధించి అటు రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణకు సంబంధించిన గ్రామ సభలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఆయన కవ్వంపల్లి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే అక్కడికి గ్రామ సభలో హాజరు కావడానికి వెళ్లడం జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా సత్యనారాయణపై తిరగబడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీవ్ర స్థాయిలో రైతులను మోసం చేసిందని, అట్లాగే రైతు భరోసా ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని అవలంబించడం లేదని, ఇప్పటి వరకు కూడా గత సంవత్సర కాలంలో ఒక్కసారి ఏదో తూతూ మంత్రంగా భరోసా డబ్బులు ఇచ్చారు తప్ప ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదని, అది కూడా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, అందులో అనేక రకాల ఆంక్షలు విధించి ఆ డబ్బులు ఇవ్వకుండా కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిలదీశారు. అదే క్రమంలో ఇప్పుడు ఈ రోజు అన్ని గ్రామాలకు వచ్చినటువంటి 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి లిస్టుల్లో రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. దాదాపు ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డుల కోసం 1000 నుంచి 1500 మంది వరకు పెద్ద గ్రామాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. చిన్న గ్రామాల్లో అయితే 3 నుంచి 400 మంది వరకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు రేషన్ కార్డుల కోసం. అదే పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాల కోసం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కూడా అదే స్థాయిలో దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్టుల్లో కేవలం 60 నుంచి 70 మంది మాత్రమే ఆ లిస్టుల్లో పేర్లు వచ్చినాయి. అందులోనూ కొద్ది మందికి మాత్రమే వచ్చినాయి. ఆ ఎంపిక ప్రక్రియలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా అనుమానాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి అంతటా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. సభలో మూకుమ్మడిగా లేచినటువంటి ప్రజలు సత్యనారాయణ ప్రసంగానికి అడ్డు తగిలి వీటి మీద సమాధానం చెప్పాలి, రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి, అట్లాగే లిస్టులో వచ్చినటువంటి తప్పుల తడక లిస్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీరు సమాధానం చెప్పిన తర్వాతనే ప్రసంగం కొనసాగించాలని చెప్పి ప్రజలు నిలదీసినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. ఇన్ని రోజులు అవుతున్నది, ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదని చెప్పి ప్రజలు అడుగుతున్న క్రమంలో కవ్వంపల్లి సత్యనారాయణ ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ప్రజలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇలా కావాలని చేస్తున్నారు,
అది ఇది అని చెప్పి మాట్లాడి ఆయన ఒక్కసారిగా మైక్ పక్కకు పెట్టి అర్ధాంతరంగా ప్రసంగాన్ని ముగించి సభలోంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి పారిపోయి వెళ్లిపోయాడు. ఇది అక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి చాలా గ్రామాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇటు సిద్దిపేట నియోజకవర్గంలోని పాలమాకుల గ్రామంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చినటువంటి అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. ఇంకా మనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదకు ఈ 3 జిల్లాల్లో కూడా చాలా గ్రామ సభల్లో ప్రజలు గ్రామాలకు వచ్చినటువంటి అధికారులకు కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజలతో కూర్చుని మాట్లాడలేని పరిస్థితి వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఏర్పడింది అనేది మాత్రం దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా 2 రోజుల పాటు కూడా ఈ సభలు కొనసాగబోతూ ఉన్నాయి. అసలు రేపటి నుంచి ఇంకా ఎట్లా ఉంటదనే విషయాల మీద కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లో ఒక ఆందోళన అయితే నెలకొని ఉన్నది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, అట్లాగే రేషన్ కార్డులో పూర్తి స్థాయిలో మేము అర్హులైన వాళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఇవేవి కూడా అమలు జరిగిన నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతున్నది, నిరసన వ్యక్తమవుతున్నది. అందులో భాగంగానే ఈ బెజ్జంకి మండలం లక్ష్మీ నగర్ గ్రామంలో కూడా, లక్ష్మీపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేకి తీవ్రమైనటువంటి పరాభవం ఎదురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్ యూ. రైతు భరోసా 15,000 అంటే 17,000 అన్నారు. ఇవ్వరు నమ్మలే కదా, మీరు నమ్మలే కదా.